హలో. అల్లం చట్నీ హోటల్ స్టైల్లో పక్కా కొలతలతో ఎట్లా చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు మొత్తము కూడా క్లియర్గా ఎలా చేయాలని ఏంటనేది తెలుస్తుంది. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికన్నా ముందు మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లం పచ్చడికి ఎండుమిరపకాయలు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, బెల్లం. ఇది 1/2 కేజీ ఉంటుంది బెల్లము. ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు, ఒక 100 గ్రాములు అల్లము. ఇక ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా మనము చింతపండు నీట్గా కడిగేసుకొని ఒక గ్లాసు వాటర్ పోసేసి ఈ పొయ్యి మీద పెట్టేసి ఉడకబెట్టుకుందాము. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, ఒక 1/2 స్పూను మెంతులు, 4 స్పూన్లు మినపప్పు వేసుకొని ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా టేబుల్ స్పూన్ కొలత. 1 టేబుల్ స్పూన్ తోటి నేను తీసుకున్న కొలత 4 టేబుల్ స్పూన్లు మినపప్పు, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు. ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి అసలు పచ్చిదనమే ఉండకూడదు, బాగా దోరగా ఫ్రై అవ్వాలన్నమాట. వీటితో పాటే మనము అల్లం ఉంది కదా, అల్లం సన్నగా చక్కగా శుభ్రం చేసుకుని సన్నగా ముక్కలు తరుక్కున్న అల్లము. ఇది 100 గ్రాములు ఉంటుందని చెప్పాను కదా, 100 గ్రాముల అల్లము. వీటితో పాటే చక్కగా అల్లం కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఏమాత్రం పచ్చిదనం ఉన్నా కూడా ఈ పచ్చడి నిల్వ ఉండదు. ఇది ఖచ్చితంగా దాదాపుగా ఒక 3 నెలలు నిల్వ ఉంటుంది. చక్కగా ఫ్రై చేసుకోవాలి. సరే, వేగుతుంది కదా, ఇంకా కొంచెం వేయించుకోవాలన్నమాట. ఇవి వేగిపోయినాయి. ఇప్పుడు మనము ఒక వేరే బౌల్లోకి వీటిని తీసుకున్నాము. అదే కళాయి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ఎండుమిరపకాయలు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా దోరగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేద్దాము. చింతపండు మనం ఉడకబెట్టుకున్నాం కదా, దీన్ని ఈ పిప్పంతా తీసేసి చక్కగా దీనిలోంచి జ్యూస్ తీయాలన్నమాట. జ్యూస్ తీసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి. మనము ఫ్రై చేసుకున్న అల్లము, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, మెంతులు, ఎండుమిర్చి, బెల్లం. ఇది సన్నగా నేను తరుక్కున్నాను. ఇది కూడా వేసేసుకోవాలి. చెప్పాను కదా, 1/4 కిలో బెల్లం. చింతపండు మనము జ్యూస్ తీసుకుని పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు ఒకటండి. ఇంకా దీంట్లో మనం వాటర్ అయితే పోయకూడదు. వీటితోనే మనము మెత్తగా మిక్సీ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఉప్పు. మీరు గళ్ళుప్పు వేసుకున్నా పర్లేదు.
ఏ ఉప్పు అయినా పర్లేదు. దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇలా ఇలా పట్టుకోవాలన్నమాట. చూసారా, ఇంతేనండి. అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక 3 months వరకు నిల్వ ఉంటుంది. మనకు కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే మనము తినేటప్పుడు కొంచెము విడిగా తీసుకొని దాంట్లో లైట్గా వాటర్ కలుపుకొని లూజ్ చేసుకొని మనం తినొచ్చు. ఇవి పునుగుల్లోకి గారెల్లోకి అయితే చాలా బాగుంటుందండి. ఇడ్లీ దోశ అన్నిట్లోకి బాగుంటుంది. దీనికి తాలింపు వెయ్యకూడదు, తాలింపు వెయ్యరు. ఎందుకంటే అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, ఇంకా దీనికి తాలింపు అవసరం లేదు. ఏదో వీడియోస్ పెట్టడం కోసము చూడటానికి బాగుంటుంది అని నేను తాలింపు వేయట్లేదండి. తాలింపు అయితే ఒరిజినల్గా న్యాచురల్గా ఇది పచ్చడి. దీనికి తాలింపు అయితే వేయకూడదు. దీనికి తాలింపు మొత్తము వేయించింది ఆయిల్లోనే. మళ్ళీ తాలింపు వేస్తే కొంచెం వెగటుగా ఉంటుందండి, బాగోదు. ఒరిజినల్ హోటల్ స్టైల్ అల్లం చట్నీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేది మీరు కామెంట్ రూపంలో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ మరి.